ఓం శ్రీమాత్రే నమ. ఓం గం గణపతయే నమ. నేను మీ విఎస్ఎల్ఎన్ శర్మ, వేమకోటి వాసు జ్యోతిషాలయం, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, విశాఖపట్నం. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం. దీనిలో సింహరాశిని తెలుసుకుంటామండి. సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదములు, ఒబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, వీటిని సింహరాశి అంటారు. ఈ సింహరాశి అని జన్మించిన వారి ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్య గమనిక, ఈ గోచార ఫలితాలు పూర్తి ఫలితములని మీకు అందజేయలేవు. ఎందుకంటే మీరు పుట్టిన లగ్నము, ఇప్పుడు జరుగుతున్న దశ, అంతర్దశలు వాటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 40% వరకు మాత్రమే పనిచేస్తే అందరికీ ఒకేలాగా పనిచేయవు. గమనించి ప్రార్థన. అసలు షష్టగ్రహ కూటమి ఇది కూడా చాలా ప్రభావం అన్ని రాశి మీద చూపుడుతున్నది అని మన సిద్ధాంతం చెప్తున్నారు. అయితే సింహరాశి వారికి కొంచెం ప్రతికూలమైన ఫలితాలని చూపెడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఈ షష్టగ్రహ కూటమి. దీనిలో రవి, చంద్ర, రాహువులు, బుధ, శుక్ర, శనులు మీనమందు ఉండటం వల్ల, అది సింహరాశికి అష్టమ స్థానం అవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. భయపడవలసిన పని లేదు. దానికి తగ్గ పరిహారాన్ని చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అయితే ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశ స్థానం మిథున రాశి యందు లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. గురుడు యొక్క బలం ఉన్నది బాగా వీరికి. యశోవృద్ధి, బలం, తేజ, సర్వత్ర విజయ సుఖం, శత్రునాశం. యశోవృద్ధి, బలం, తేజ, సర్వత్ర విజయ సుఖం, శత్రునాశో మంత్రసిద్ధి, ఏకాదశి గతో గురో అన్నారు. అంటే మీకు శత్రువులపై విజయము వస్తుంది. యశోవృద్ధి, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తేజస్సు, దేహం ముందు మంచి తేజస్సు, కాంతివంతంగా ఉంటారు. అలాగే ఎక్కడికైనా విజయం వస్తుంది. ఇవన్నీ కూడా అట్లాగే ఎవరైనా గురువుల దగ్గర మంత్రం తీసుకుంటే వారికి సిద్ధి లభిస్తుంది. గురువులకు అనుగ్రహం ఇప్పుడు కలుగుతుంది తప్పకుండా. ఈ స్టేజ్లో సింహరాశి వాళ్ళు తప్పకుండా మంత్రసిద్ధిని పొందుతారు గురుడు యొక్క బలం వల్ల. శని అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి లోహమూర్తిగా కొంచెం ఇబ్బందులు పెడతారు. అయినా పర్వాలేదు. అపమృత్యు, భయప్రాప్తి, అష్టమస్థితి శనో భవేత్ అంటే అపమృత్యు దోషాన్ని కలిగజేస్తారు. కాబట్టి శని తప్పకుండా అందరూ కూడా శని మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. కేతు ఏం చేస్తున్నాడంటే సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమ సంవృద్ధ కరపాదాంగులై కుష్టి జామిత్రే పని సంస్థితే అన్నారు. కేతువు కంటే రాహు ఇస్తాడు ఈ ఫలితాలన్నింటినీ. ఏంటట? ఎందుకు? కుంభమందు ఉన్నాడు కాబట్టి. కుంభమందు రాహు 7వ స్థానం, జామిత్ర స్థానం ఉన్నారు. సన్నధాన్యం లభించుట అంటే ధాన్యములు ఎక్కువగా రైతులుంటే తప్పకుండా ఈ సింహరాశి యందు పుట్టినవారు సన్నధాన్యాలు వేయండి. లేకపోతే ఇప్పుడు మన మిల్లెట్స్ అంటున్నారు కదా, అవి వేయండి. వాటి వల్ల మీకు లాభాలు వస్తాయి. అలాగే అనవసరమైన ప్రయాణ ఖర్చులు ఉంటాయి కాబట్టి తగ్గించుకోండి. చేతులు, కాళ్ళు యందు కొంచెం కురుపులు లాంటివి రావచ్చు. కాబట్టి అవి కూడా మీరు వైద్యం ఒక సలహాతో మందులు వాడండి తప్పకుండా. అంతకన్నా మీకేమీ ఇబ్బందులు ఏమీ లేవు. ఈ సంవత్సరము అవివాహితుల పెళ్లి జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వారికి ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళని తప్పకుండా మ్యారేజ్ అవుతుంది. జూలై నుండి నవంబర్ వరకు కాలంలో గ్రహశాంతులు చేసుకోవాలి. ఇది బ్యాడ్ పీరియడ్. ఈ జూలై నుంచి నవంబరే. మిగతా ఆ 6 months బాగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా సూర్య ఆరాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, రాహుకేతులు జపదానములు చేయండి. అన్నింటి కూడా మీకు విజయం లభిస్తుంది. అలాగే ఆంజనేయ ఆరాధన, అష్టమ శని దోష నివారణకి తప్పకుండా మీరు చేసుకోవాలి. హనుమంతుడిని ప్రార్థిస్తే ఆ శని మీకేమీ చేయలేరు. కాబట్టి
ఆ స్వామి యొక్క పాదపద్మం పట్టుకొని నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అష్టమ శని దోష నివారణ జరుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య 1. వీరు రుబీ ధరించండి. రుబీ అంటే తెలుసు కదా, మాణిక్యం ధరించండి. తప్ప మంచి సత్ఫలితాలు వస్తాయి. అందరూ మీరు ఎదురు చూస్తుంది అసలు ఆదాయం ఎంత వ్యయం ఎంత అందరూ అడుగుతారు. మీకు ఆదాయము 11, వ్యయం కూడా 11 సమానమే, బ్యాలెన్స్ నిల్లు. సో దట్ మీకేమీ ఇబ్బంది లేదు. రాజ్యపూజ్యం 3, అవమానం 6. కొంచెము ఇబ్బందికరమైన వాతావరణం. మనకి మంచివారు 3, మీరు మంచివారంటే చెడ్డవారు 6 అంటారు. ఈ గోచార ఫలితాల వీడియో మీకు నచ్చితే తప్పకుండా బిఎస్ఎల్ సమ్మాన్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్స్ పెట్టండి, మరియు లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. వీటి వల్ల ఇంటరాక్షన్ పెరిగి మనకి యూట్యూబ్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఒక వీడియోస్ రావడానికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అది ముఖ్యము. తప్పకుండా మీరు చేయండి. మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.